నమస్కారం, నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా పంచాయతీ కార్యదర్శి మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ 2 సబ్జెక్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థ బిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ ఉండకపోతే ఈ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియోస్ వీక్షించాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి వీక్షించండి. మీరు మొబైల్ నుంచి చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందగలుగుతారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బిట్స్. పూర్వకాలంలో గ్రామ స్వపరిపాలనకు ప్రసిద్ధి చెందిన రాజవంశం ఏది? జవాబు చోళుల రాజవంశం. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, సమాజ వికాస కార్యక్రమాల సక్రమ నిర్వహణకు పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? జవాబు బల్వంతరాయ్ మెహతా కమిటీ. స్థానిక స్వపరిపాలన గురించి ఎక్కువ గౌరవం, విశ్వాసం ఉన్న జాతీయ నాయకుడు ఎవరు? జవాబు మహాత్మా గాంధీ. స్థానిక ప్రభుత్వం స్వేచ్ఛగా ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా నిర్వహించేదే ప్రజల ప్రభుత్వం అని అన్నదెవరు? ఆంటెగ్ హరీస్. స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన చట్టం ఏది? 1919 చట్టం. స్థానిక ప్రభుత్వం అంటే ఒక గ్రామం లేదా ఒక రాష్ట్రం కంటే చిన్న ప్రాంతంలో గణనీయమైన స్వయం ప్రతిభ కలిగిన ప్రజాప్రతినిధులు స్థానిక పన్నుల ద్వారా సేకరించిన ఆదాయంతో స్థానిక సేవల కోసం నిర్వహించే పాలన అని నిర్వచించింది ఎవరు? జవాబు మామిడిపూడి వెంకటరంగయ్య. పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఏంటి? జవాబు గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తో కూడిన గ్రామ స్వపరిపాలన వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంస్థలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? జవాబు 1959. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న స్థానిక సంస్థలు ఏవి? జవాబు గ్రామ ప్రాంత స్థానిక సంస్థలు, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన గ్రామ ప్రాంత స్థానిక సంస్థలు ఏవి? జవాబు గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు ఏవి? జవాబు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్దేశించిన రాజ్యాంగ నిబంధన ఏది? 40వ నిబంధన, ఆర్టికల్ 40. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సు చేసిన పంచాయతీరాజ్ వ్యవస్థ ఏది? జవాబు గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తో కూడిన 3 అంచెల వ్యవస్థ. పంచాయతీరాజ్ వ్యవస్థను సక్రమంగా పరిశీలించిన రెండో కమిటీ ఏది? అశోక్ మెహతా కమిటీ. అశోక్ మెహతా కమిటీ సిఫార్సు చేసిన పంచాయతీరాజ్ వ్యవస్థ ఏది? జవాబు మండల పంచాయతీ, జిల్లా ప్రజా పరిషత్తో కూడిన 2 అంచెల వ్యవస్థ. గ్రామ పంచాయతీలో ఎన్ని ప్రధాన విభాగాలు ఉన్నాయి? జవాబు 4. గ్రామ పంచాయతీలోని ప్రధాన విభాగాలు ఏవి? జవాబు గ్రామ సభ, గ్రామ పంచాయతీ, సర్పంచ్, ఉప సర్పంచ్. గ్రామ సభ అంటే ఏంటి? గ్రామ ఓటర్లందరితో కూడిన సభ. గ్రామ సభ సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలి? 2 సార్లు. గ్రామ పంచాయతీలో ఎంతమంది సభ్యులు ఉంటారు? 5 నుంచి 31 మంది. సభ్యులు అంటే మెంబర్స్, వార్డు మెంబర్స్ అంటారు వీరిని. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ ఉండకపోతే ఈ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్ పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియోస్ వీక్షించాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి వీక్షించండి. మీరు మొబైల్ నుంచి చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.